పరిశుద్ధ పౌలు లోదన్ సంఘము నుంచి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బియ్యపు పావని. ఈ దినమున వాక్య సందేశంలోనికి వెళ్ళబోయే ముందుగా మనం ప్రార్థించి ప్రార్థనా సహాయంతో వాక్యాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, ఫలవంతుడవైన దేవా, సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఇటు సమయాన్ని ఏ యోగ్యత లేని నాకు కలిగించినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, మేము అల్పులము, అయోగ్యులము తండ్రి. మీ ప్రశస్తమైన రక్తధారుల చేత, విలువైన వెలలేని రక్తము చేత ప్రభువా మమ్మలను కొని పరిశుద్ధులుగా ప్రభువా యాజక సమూహములో చేర్చి రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని నియమించారు. కనుకనే మీరిచ్చిన అధికారమును బట్టి ప్రభువా మిమ్ములను బట్టి మేము నిలబడి ఉండగా తండ్రి, అయ్యా పాపినైనా నన్ను కరుణించినైనా అర్హతమైన పాత్రగా మీరు వాడుకుని నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఇటు రీతిగా ప్రభువా వాక్య సందేశానికి వెళ్ళనై ఉండగా, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడేదనన్నావు, నీ నోటిని బాగుగా తెరువుము, దాన్ని నేను నింపేదనని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా నీ వాక్యము మమ్మలను జీవింపచేస్తుంది గనుక ప్రభువా నేను మాట్లాడితే ప్రభువా మనుషులు జీవించలేరు, కానీ జీవమై ఉన్న నీవు మాలో ఉండి మాట్లాడితేనే మనుషులు బ్రతకగలరు గనుక ప్రభువా నీ వాక్యము సజీవము గలది, బలము గలదై, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే పదునైనదిగా, ప్రాణాత్మ శరీర మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించగలిగిన శక్తి కలిగినది నీ వాక్యము కనుక ప్రభువా అటు వాక్యము కోసం నిలవబడి ఉండగా నన్ను మీరు ముట్టి, నా నోటిని ముట్టి ప్రభువా నేను మాట్లాడు ప్రతి మాట ఆత్మానుసారంగా ప్రభువా అయా అనేకులను ఈ యొక్క ప్రభు ఆకర్షించే విధముగా ఆ వాక్యమునున్నట్లుగా మీ కృపా సహాయాన్ని దయచేయమని ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తూ ఈ యొక్క ప్రభువనైన ప్రసంగం అంతటి కూడా ప్రభు మీ ఆత్మచేత అభిషేకించి నింపి నడిపించమని, చివరి ప్రార్థన వరకు కూడా నీ కృపా కాపుదల తోడుగా ఉంచమని, నేను తీసుకొని నీ యొక్క అంశాన్ని ప్రభువా ఎటు రీతిగా మాట్లాడాలో నీ ఆత్మ సహాయం నాకు దయచేసి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుని శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొందియున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులైన ఒక ప్రియా సంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొదటిగా ఇటు సమయాన్ని కలిగించిన దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు తరువాత దైవజనులైన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ దినమున దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఆయనకి మొదటిగా మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున నేను మాట్లాడుకోవలసిన అంశము ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ అన్నమాట. ప్రార్థన అంటే ప్రథముగా మనము దేవుణ్ణి అడిగేది. మొదటిగా ప్రార్థన ఎక్కడ ప్రారంభించబడినదంటే ఎనోషు కాలంలో ప్రార్థన చేయుట ఆరంభమైనది. అది తీసుకొని పితరులు ప్రార్థన ద్వారా అనేక సాహస కార్యములను జరిగించారు. ప్రార్థన అంటే మనం దేవుణ్ణి అడిగి పొందుకునేది. ప్రథముగా ఆయనను అడిగి అర్థించి ఆయన సహాయం కోరుకునేదే ప్రార్థన. అది వ్యక్తిగత ప్రార్థన అవ్వచ్చు, కుటుంబ ప్రార్థన అవ్వచ్చు, సంఘ ప్రార్థన అవ్వచ్చు. ఎట్టి ప్రార్థన అయినా దేవుని గుర్తెరిగిన ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ దేవుణ్ణి అడిగేదే దానికి ప్రార్థన అని పేరు అన్నమాట. ప్రార్థన అంటే ప్రభువుతో మనం మాట్లాడేది. ఇంకా చాలా చాలా వ్యక్తులతో మనం మాట్లాడేదాన్ని దానికి పేరు లేదు, కానీ దేవునితో మాట్లాడేదానికి మాత్రం మరి ప్రార్థన అని పేరు అన్నమాట. దానిలో జరగని కార్యములు ఏవి ఉంటాం, మనం ఎట్టి రీతిగా అడిగినా దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయనను అంగీకరించి ఆయన నామములు అడిగే వారిని ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. అది మనం ఏ రీతిగా చేయాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా మనం ఉపవాస ప్రార్థన ఎలా చేయాలంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు నాకు ఇష్టమైన ఉపవాసం చేయాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. మనం ఒక గదిలోనికి వెళ్ళి రహస్యంగా చూచుచున్న తండ్రికి మనము ప్రతిఫలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయాలంట. సపోజ్ మనం ఫాస్టింగ్ ఉంటాము, చాలామంది దేవుణ్ణి కలిగిన వారు విశ్వాసులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు, క్రైస్తవులు అనబడిన వారు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. ఎలా ఉంటారంటే మొఖాలంతా వికారముగా చేసుకొని అది ఎవరో చూడాలనుకునేటట్లుగా వారిని వారే మోసపుచ్చుకుంటూ ఉంటారు. అట్టి ఉపవాసం దేవునికి అయితే ఇష్టమైనది కాదు. ఉపవాసం అంటే ప్రభువుకి మనకే తెలియాలి. అది మన కుటుంబ సభ్యులకు కానీ మన
సాటి అయిన సహాయానికి కానీ మన బిడ్డలకు కానీ ఎవ్వరికి కూడా మనం ఉపవాసం చేస్తున్నట్లు మనం ఏదో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఏ రీతిగా ఉన్నామో అది ప్రభువుకు ఒక్కరికి తెలిస్తే మాత్రం చాలు. మనము ఆయనకు అనుకూలంగా ఉపవాసం చేస్తే మనం ఏది అడుగుతామో అది అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఏంటంటే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను, లేదంటే మన హస్బెండ్నో, లేదంటే హస్బెండ్ అయితే వైఫ్నో, మరి పేరెంట్స్ అయితే పిల్లలనో, పిల్లలైతే పేరెంట్స్నో అలా అడుగుతూ ఉంటాం. వారు ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తారంటే వారు కొంతవరకే మనకు హెల్ప్ చేస్తారు. అన్నీ చేయలేరు. ఏదో కొంత ధనం ఇవ్వగలరు, లేదంటే మన కోరికను వారు తీర్చగలరు. ఈలోక బాహ్య కోరికలే వారు తీర్చగలరు, కానీ అంతరంగంలో దాగి ఉన్న ప్రశస్తమైన యొక్క శాశ్వతమైన కోరికను తీర్చగలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ప్రార్థన ఆలకించువాడు. మరి కీర్తనాకారుడు సెలవిస్తాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని సెలవిస్తాడు. మరి దావీదు కూడా ఎన్నో విషయాలలో ఆయన సొంత కుమారుడు చేత తరంబడుచు ఉన్నప్పుడు మరి భయపడి కొండగోలలో ఆయన దాక్కొని ఉన్నాడు అనమాట. సహాయం కోసం అర్థించాడు, ప్రభువా నన్ను ఎందుకు చేయి విడిచావని చాలా మారులు దావీదు మరి ప్రభువుని గోజాడిన అనుభవం, ప్రభువుని స్తుతుల ద్వారా స్తుతించిన అనుభవం, ప్రార్థన ద్వారా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎన్నో మారులు దావీదు ప్రార్థించిన అనుభవం కలిగి ఉన్నాడు. కనుకనే గొర్రెల దొడ్డిలో అర్హత లేకుండా ఉన్న ఆ యొక్క దావీదును సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు అర్హతను భాగ్యాన్ని కలుగు చేశాడు. మరి ప్రార్థన ద్వారా ఎన్నో పితరులు ఎన్నో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు వారి సామర్థ్యం వలన అయితే కాదు, కానీ వారిలో ఉన్న దేవుని వలన, వారి ప్రార్థనా జీవితం వలన వారు మరి మంచి దేవుని కలిగి ఉన్నారు, గొప్ప దేవుని కలిగి ఉన్నారు. కనుక ఆ ప్రార్థన ద్వారా ఎన్నో గడ్డు కార్యాలు కూడా వారు జరిగించి ఉన్నారు. మనం చూసినట్లయితే మరి యెహోషువపాతు కొన్ని మారులు యుద్ధములో అతను అపజయం పాలైనప్పుడు అతడు తన హస్తాలను పైకెత్తి మా దిక్కు నీవే యెహోవా అని మొర్రపెట్టినప్పుడు మరి దేవుడు యుద్ధాలలో కొన్ని మార్లు జయమిచ్చిన దేవునిగా ఉన్నాడు. మరి వారి శక్తి కాదు, వారి బలం కాదు, కానీ వారు మనుషుల వైపు చూడలేదు, కానీ వారి ముందున్న సమస్యల వైపు చూడలేదు, వారిని వేధించుచున్న శత్రువుల వైపు చూడలేదు, కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూచి వారి చేతులెత్తి మొర్ర పెట్టారనమాట. మరి వారు మొర్ర పెట్టినప్పుడు ప్రభు వారి మొర్ర ఆలకించి వారున్న ఆ యొక్క స్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు అనమాట. ప్రార్థన అంటే అంత ప్రాముఖ్యమైనది, ప్రార్థన బలము కలది. మరి మనం ఎట్టి రీతికైనా ప్రార్థన చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఒంటరిగా రహస్యంగా మనం ప్రార్థన చేయొచ్చు, కుటుంబ సమేతముగా మనం ప్రార్థన చేయొచ్చు, సంఘముగా ఐక్యత కలిగి సహోదర అనుభవం కలిగి మనం ప్రార్థించవచ్చు, మనం నిలవబడి ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు. మరి మనం ప్రతి నిత్యము కూడా మనం ఎన్నో పనులు చేసుకుంటాం, గృహంలో పనులు చేసుకుంటాం, జాబ్ చేసేవాళ్ళు జాబులు చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన, మనసులో కూడా మనము అంతరంగంలో ధ్యానం చేసుకోవడం కూడా ఒక ప్రార్థన అనమాట. కండ్లు మూసుకోపోయినా ప్రభువా ఈ పనిని బట్టి నీకు స్తోత్రం, ప్రభువా నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రం. టైం లేని వాళ్ళు కూడా ఉంటారు ప్రార్థించటానికి, కానీ జీవం ఇచ్చిన దేవునికి ఆయన మనకు జీవం ఇచ్చినందుకు ఆయన మన ప్రతినిత్యము కూడా ప్రార్థన ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం ఆయన మనకి ఇచ్చాడు. మన తల్లి గర్భంలో మన పిండముగా ఉండక మునిపే మనల్ని గుర్తెరిగాడంట. దావీదు సెలవిస్తాడు, ప్రభువా నేను తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచినవి, ప్రభువా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నదని సెలవిస్తాడు. అవును, దేవుడు ఎంత చక్కగా మనల్ని డిజైన్ చేశాడంటే అది దేవుని కృప. మరి ఆయన సృష్టిని అంతటిని మాట చేత సృష్టించాడు, మానవుని మాత్రము ఆయన స్వహస్తాలతో తనకిష్టమైన రీతిగా, ఇప్పుడు కుమ్మరి మంటి పాత్రను ఎట్టి రీతిగా అయితే తయారు చేస్తూ ఉంటాడో అది మరి వంగకపోతే దానిని తన హస్తాలతో అటు ఇటు మలచి ఒక మంచి రూపును, ఒక మంచిగా అది తయారయ్యేంత వరకు కూడా తను ఆ సారి మీద దాన్ని త్రిప్పుతూనే ఉంటాడు. మన ప్రభువారు కూడా మా మానవుని మీద ఆయనకు అంత ప్రేమ ఉండి మనల్ని తన స్వహస్తాలతో తనకిష్టమైన రూపులో మనల్ని నిర్మించుకున్నాడు. అయితే మనం ఆయనకిష్టమైన వారిగా ఉండట్లా, ఆయనకిష్టమైన ప్రార్థన మనం చేయటం లేదనమాట. ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు ప్రతిదానికి మనకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థన అయితే క్లుప్తంగా చేయాలి, 2 మాటలు చేయాలంటాం. ఎందుకని ఈ లోక వాటి కోసం మనం ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నాం, పనికిరాని వాటి కోసం పౌలు సెలవిచ్చినట్లుగా దృశ్యమైనవి అనిత్యములంట, అదృశ్యమైనవి నిత్యములంట. అంటే దృశ్యమైనవి ఏంటంటే మన కనులకు కనబడేవి,
అశాశ్వతమైనవి, అవి అశాశ్వతమైనవి. అదృశ్యమైనవి అంటే కనబడనిది అంటే పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యం అయితే మనకు కనులకు అదృశ్యముగా ఉన్నది, కానీ దానికోసం నేను పాటుపడుచున్నానని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మనమైతే ప్రార్థన, కనిపించే వాటి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలు ఒక స్టేజ్లో ఉండాలి, స్టేట్స్కి వెళ్ళాలి, స్టడీలో ముందుగా ఉండాలి, అందరికంటే ఎక్కువగా ఉండాలి, అన్నిటిలో మేమే ఉండాలి ప్రభువా, మాదే మాదే నాదే అని మనం అనుకుంటాం. అది కేవలం మనము ఎంతగానో అది చేతగాంతనమని మనం భావించుకోవాలి. ప్రభువు దృష్టికి మనం అప్పగించుకోవాలి, ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను ఒక కుటుంబంలో భాగస్థురాలిగా చేసినందుకు నీకు వందనాలు ప్రభువా, నాకు మంచి మరి భర్తనిచ్చినందుకు వందనాలు, మంచి భార్యనిచ్చినందుకు వందనాలు, లేదా నన్ను ఆశీర్వదించి నాకు గర్భఫలము స్వాచ్యాలను అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రతి విషయంలో కూడా ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలి. మన సొంత శక్తితోన, మన బలంతో మనం ఏది చేయలేము, కానీ ప్రభువు ఆత్మ మనతో ఉండి ఆయన సహాయము, ఆయన హస్తము, ఆయన సన్నిధి మనతో ఉంటే మనం సాహస కార్యాలను జరిగించగలం. అది కుటుంబ పరంగా అయినా ప్రభువు లేనిదే మనం ఒక అడుగు కూడా వేయలేము. మనం ఏదో అనుకుంటాం, బిడ్డల్ని ఏదో ఒక విధంగా మంచిగా నిలవబెట్టుకోవాలనుకుంటాం, కానీ దానిలో ప్రభు సహాయం కావాలి. మరి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతోమంది మరుగున పడి ఉన్నారు. ఈ మరి కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతమంది అయితే చనిపోయి ఉన్నారు. భార్య చనిపోతే భర్తలో చూడలేని పరిస్థితి, మరి భర్త చనిపోతే భార్య చూడలేని పరిస్థితి, మరి కుటుంబ సభ్యులు చనిపోతే మరి బంధువులు రిలేటివ్స్ చూడలేని పరిస్థితి, మరి ఒకరికొకరికి తెలియకుండా భూస్థాపనలు జరిగించి గుంటలు తీసి వాటిలో పడవేసిన పరిస్థితి, ఎన్ని కోట్లు సంపాదించుకొని కూడా అవన్నీ కూడా ముట్టుకోలేని పరిస్థితి గుండా మనం వెళ్ళాం. ఆ పరిస్థితులన్నిటికీ కూడా ప్రభు మనల్ని అప్పగించకుండా ఉన్నాడంటే ఒక్కటే ఏంటంటే, మనం కలిగి ఉన్న ప్రార్థనా జీవితం, కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకంటే ప్రభు వచ్చేంత వరకు కూడా మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన అనే సహవాసం మనకుంటే, ప్రభుతో ఆ కమిట్మెంట్ మనం కలిగి ఉంటే మరి మనం ఏదైనా చేయగలమండి. మనము పనికిరాని వారిగా ఉండొచ్చు, మనం అనుకోవచ్చు నేను దేనికి పనికిరాను, నేను కుటుంబానికే పరిమితం అయిపోవచ్చు ఉన్నాను, సంఘానికే పరిమితం అయిపోవచ్చు ఉన్నాను, నన్ను ఎవరు గుర్తించటం లేదు, మరి నేను పనికిరాని దానిలాగా ఉన్నానని మనం అనుకుంటాం. మనం ఎవ్వరికి పనికి రాకపోవచ్చు, కానీ మనల్ని కావాలని, మనల్ని వాడుకోవాలని ఒక్క వ్యక్తి మాత్రమే ఆశ కలిగి ప్రతినిత్యము కూడా మన చేతులు చాచి, ఈ దినమైన నా కుమార్తె నా స్వరం విని నన్ను అంగీకరిస్తుందేమో, నా రెక్కల చాటుకు వస్తుందేమో, ఈ నా కుమారుడు ఈ క్షణమైన తలుపు తట్టినప్పుడు తన హృదయం అనే తలుపుని నేను ప్రతినిత్యం తట్టుచూ ఉన్నాను కదా, తలుపు తీసి నన్ను రిసీవ్ చేసుకుంటాడేమోనని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి నిత్యము ప్రతి గడియ కూడా మన కోసరము ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ మనం ప్రభువుకి స్పందించమండి. ప్రభు ఈ దినాన మనల్ని అడుగుచున్నాడు, నువ్వెక్కడ ఉన్నావని. ఆ దినములలో ఆది తల్లిదండ్రులైన ఆదామును అవ్వను అడుగుతాడు. వారికి ఆజ్ఞాపించింది వారు చేయనప్పుడు, ఆదామా నువ్వెక్కడ అని ప్రతి చల్లబూట కూడా ఆదాముతో సహవాసం చేయడానికి, ఆదాముతో ఒక స్నేహితుల వలె ముచ్చటించుకొని మాట్లాడడానికి ప్రతి చల్లబూటల ప్రభువారు ఏదైనా వనములో ఆదామును కలుసుకునేవాడంట. అంత మంచి సహవాసాన్ని ఆ స్త్రీ ద్వారా ఆదాము ఆ యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయి ఉన్నాడు. మరి ఆదాము అంటాడు, ప్రభువా నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరిగా దాక్కున్నాను ప్రభువా, నీ ఎదుట నా ముఖాన్ని చూపించలేనంటాడు. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలనెత్తుకొనవా, నువ్వు నేను చేద్దన పని చేసావా అని ప్రభువారు అడిగినప్పుడు అతని దగ్గర సమాధానం లేదు. సాకులు చెప్పుకుంటున్నారు ఒకరి మీద ఒకళ్ళు, ఆదాము మీద అవ్వ, అవ్వ మీద ఆదాము, వారిరువురు సర్పం మీద, సర్పం వీరి మీద. అక్కడే అలనాడే సాడీలు చెప్పుకోవడం అనేది సృష్టిలోని ఆదిలోనే ప్రారంభమై ఉన్నదన్నమాట. అదే ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మరి కయ్యూను హేబేలు, మరి హేబేలు అయితే తన తొలిచూలులో శ్రేష్టమైన దానిని ప్రభువుకి తీసుకొని వచ్చి ఆయన ఎంతగానో ఆయన కృతజ్ఞత చెల్లించిన వాడిగా ఉన్నాడు. కయ్యూను అయితే తాను ఎంతగానో కోపం పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు అనమాట. అది సహించలేకపోయాడు. మరి ప్రభువు ఈ యొక్క సహోదరుడైన హేబేలు యొక్క బలిని స్వీకరించాడు. అదే దేవునికి ఇష్టమైన నైవేద్యంగా ఉంది కదా అని చెప్పేసి ఆయన అసూయ పెట్టుకొని తన తమ్ముడిని చంపివేసి ఉన్నాడు. అక్కడే హత్య చేయటం ఆదిలో అక్కడే ప్రారంభమైనది. ఈ దినాలలో కూడా అది కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభు అంటాడు, నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడ
అప్పుడు అతను అంటాడు తెలివిగా, ప్రభువుకి ఏమి తెలియదు అనుకుంటున్నాడు, నేను రహస్యంగా చంపేశాను కదా, ఇక నా ప్రభువుకి ఏం తెలియదు అనుకుంటున్నాడు. అయితే ప్రభు వెంటనే ఒక మాట అంటాడు, నీ యొక్క తమ్ముని స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచు ఉన్నదంటాడు. ప్రభు చూస్తున్న దేవుడు, ప్రతినిత్యం ఆయన రహస్యంలో ఉన్నా చూస్తాడు, బహిరంగంగా ఉన్నా చూస్తాడు. మన మాట మన నోట రాకమునిపే మన హృదయ తలంపులు మనం ఏమనుకుంటున్నాం అన్నీ కూడా ప్రభు వారి దృష్టిలోనే ఉన్నాయి. ఆయనకి మనం దాగి ఎక్కడ కూడా మనం ఉండలేం. నన్ను కాదని మీరు ఎక్కడికి వెళ్ళగలరంటారు ప్రభు. అవును, ఆయన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. అప్పుడు కయ్యూనుతో అంటాడు, నీ తమ్ముని స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచు ఉన్నది. మరి హేబేలు మరి ఆ రీతిగా ఆయన దృష్టికి మంచిగా ఉన్నందువలనే కదా ప్రభు మరి ఆ యొక్క కయ్యూనుతో ఆ రీతిగా మాట్లాడగలిగాడు. మనము కూడా యథార్థతను కాపాడుకోవాలండి. మనము ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాము, మరి విశ్వాసులని పిలువబడుచు ఉన్నాం, మరి దశంభాగాలు ఇస్తాము, మరి దేవుని సన్నిధి క్రమం తప్పకుండా వెళ్తాం, ప్రతి ప్రార్థనలో మనము అటెండ్ అవుతాం. కానీ ఎంతవరకు ప్రభువుని సమీపముగా ఉంటూ ఉన్నాం? ప్రభువుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాం, మన కుటుంబానికి సొంత రక్షకునిగా ఉంచుకుంటున్నామా లేదా? కొన్ని విపత్తులు, కొన్ని మరి మన కుటుంబాలలో జరగరాని పరిస్థితులు మన కుటుంబ సభ్యుల పట్ల, బిడ్డల పట్ల, భార్య భర్తల పట్ల, మరి కొన్ని మారులు మనకు చేయని నిందలు, అవమానాలు ఎన్ని మనకు కలుగుతాయో, మరి మనం గొప్పవారమైతే కాదు. మన ప్రభువారు నాకు చక్కగా ఇష్టమైన మాట ఏంటంటే, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. ఆయన్ని కూడా ఎన్ని అవమానాలు చేసినా అదంతా కూడా ఆయన నిర్లక్ష్య పెట్టాడు. మరి ఆయన ఒక్క మాటతో సృష్టిని శాసించగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన దేవుడు. ఈ సృష్టి మీద, ఈ భూమి మీద, మరి ప్రతి వ్యక్తి మీద కూడా కులమని లేదు, మతమని లేదు, కానీ వర్ణభేదం, రంగు భేదం లేదు, కానీ ఆయన సృష్టించిన ప్రతి సృష్టి మీద, మానవుని మీద ఆయన అధికారము కలిగిన దేవుడు. ఆయన శాసించగలిగిన దేవుడైనా కూడా మరి ఆయన నోరు మెదపలేదు. ఎందుకో తెలుసా? ఆయన గనక నోరు మెదిపి మరి ఒక్కసారి గనక ఆయన తన చిత్తాన్ని వెనకకి తీసుకొని ఉంటే మరి ఈ దినమున నీకు నాకు గొప్ప రక్షణ లభించేది కాదనమాట. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మరి ఈ రక్షణ మనకి ఏ రీతిగా వచ్చిందో అనుకుంటున్నాం. ఏదో మనం పాపటొప్పుదల చేసుకొని మారు మనసు పొంది తండ్రి కుమార నామముల బాప్తీసం తీసుకున్నాం దైవజనుని ద్వారా. ఇక మనం నేరుగా పరలోక రాజ్యానికి వెళతాం, ఆ యొక్క జీవగ్రంథంలో మన పేరు ఉందలే అని చెప్పేసి మనం సంబరపడిపోతున్నామండి. అది ఎంతో అసలు అది మాత్రం జరిగే పని అయితే కాదు. రక్షించబడిన వారందరూ పరలోక రాజ్యానికి వెళ్తారని మనం ఏమాత్రం కూడా అనుకోకూడదు. తండ్రి చిత్త ప్రకారం మనం నడుచుకోవాలన్నమాట. మరి యెహోవా దేవుడైన తండ్రికి మరి నజరేయుడైన యేసు ప్రభువు వారు తనకి ఇష్టమైన రీతిగా నడుచుకున్నాడు. తండ్రి నీ చిత్తమయ్యా, నీ చిత్తమని ప్రతి దానికి తండ్రి చిత్తానికి ప్రార్థించాడు, అర్థించాడు. కనుకనే ఆయన మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. ఆయన కుమారుడని పిలిపించుకున్నాడు యేసు ప్రభు వారు. నా కుమారుడు. మరి ఆయన చేయి విడిచినప్పుడు చాలా బాధపడ్డాడు. మరి తండ్రి చిత్తం అంతటిని కూడా చక్కగా ప్రతి విషయంలో కూడా నెరవేర్చాడు. మరి మొదటిగా తండ్రి నీ చిత్తానికి నేను అప్పగిస్తున్నాను అన్నాడు ప్రతి విషయంలో కూడా. మరి ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారు తండ్రిగా ఉన్నాడు కదా, మనం ప్రతిదీ ఆయనకు అప్పగిస్తున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనమైతే ప్రభువుకు అప్పగించాం. ప్రభువా, ఇది నా యొక్క గొప్ప వలన నేను చేస్తున్నా, నాకున్న ధనం వల్ల నేను చేస్తున్నా, నాకున్న బలగం, నా ఇంటి పేరు వలన, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, నాకు ఎంత స్టేటస్లు ఉన్నాయి, నాకు ఎంత ఆస్తి ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, నేను ఒకళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారని మనం ఏదో అమాయకత్వంలో బ్రతుకుతున్నామండి. క్రీస్తులో మనము తగ్గించుకొని వాడెవడో వాడే హెచ్చించబడును అంటున్నాడు. తగ్గించుకోవాలి. మరి పరలోకపు తండ్రి ఎన్నో కలిగి ఉన్నాడు కదా. ఆయన సుకుమారుడు, సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. మరి షోలమ్మితి ఆయన ప్రియుడిని గురించి వర్ణించిన పరమగీతాలలో చూస్తే మరి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుడు అతి సుందరుడు అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటుంది. మరి అటువంటి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు మరి అంత మంచి నివాసమును, పరలోక భాగ్యమును విడిచిపెట్టుకొని ఏమీ లేని వానిగా ఆయన మన కోసం ఆయన రిక్తునిగా తాను తగ్గించుకొని మన కోసం వచ్చారు. ఎందుకో తెలుసా? మరి ఆయనకు మరి ఆయన పుట్టినప్పుడు కూడా ఆయనకు ఒక మంచి, ఇప్పుడు మనం ఉన్నాము, డెలివరీ అవ్వాలంటే మంచి మంచి హాస్పిటల్, స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి మనం ఇష్టపడతాం అన్నమాట. మరి ప్రభువు చూస్తే అనీచమైన స్థలములో మరి ఆ యొక్క పశువుల పాకలో ఆయన జన్మం అయిన పరిస్థితి. ఎందుకో తెలుసా? ఆయనకు లేక కాదు, ఇవన్నీ సృష్టించిన ఆయనకి
అవని అంతా ఆయనదే, కానీ అవనిలో ఆయనకు చోటు లేదు. నిజంగానే ఆయన ఎన్నో సృష్టించినా కూడా ఆ ప్రభువు వారు మరి పశువుల పాకలో ఎందుకు జన్మించటానికి గల కారణం ఏంటంటే, మన క్రిస్మస్ టైంలో చెప్పుకుంటూ ఉంటాం పశువుల పాక గురించి, జ్ఞానుల గురించి, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ పశువుల పాకను ప్రభువారు ఎందుకు ఎంచుకున్నారంటే, పశువు లాంటి మన హృదయాలలో ఆయన నివసించాలని ఆ గొప్ప దేవుడు ఆ యొక్క నీచమైన ఆ యొక్క స్థలాన్ని, మరి ఎన్నిక లేని ఆ స్థలాన్ని ఆయన ఎన్నుకున్నాడు. మరి ఆయన చనిపోయినప్పుడు కూడా మనం చూస్తే ఆయనకంటే ఒక సమాధి కూడా లేదండి. మనం చనిపోతే మనకు మంచి మంచి సమాధులు, స్థలాలు కొనుక్కొని సమాధులు కట్టించుకుంటాం. మరి మనమే ఈ స్థితిలో ఉండాలని మనం ఆశపడుతున్నాం. మరి ప్రభువారికి సొంత సమాధి లేదు. మరి ప్రభువారిని ఆ యొక్క దేహాన్ని కూడా రహస్యంగా తీసుకెళ్లే పరిస్థితి. అరిమెతయ్య యేసేబుదైన రాతి సమాధిలో ప్రభువు నుంచబడ్డారనమాట. తన కోసం తీసుకున్న ఆ సమాధిలో ప్రభువు నుంచారు. మరి ఎందుకంటే మరి అవన్నీ మనం నమ్మాలన్నమాట. ఈ యొక్క మరి మరణ పునరుద్ధానాలు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనం ఎన్నటికీ చనిపోము. మనం ఈ కనిపించే దృశ్యమైన వాటి కోసమే మనం పాటు పడుతున్నాం, కానీ దీని వలనైతే మనకు ప్రయోజనము లేదు. ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా, ప్రార్థన సహాయము ద్వారా ప్రభువును మనము సమీపించాలి. ప్రతి విషయంలో ప్రార్థన. ఉదయాన్నే లేచి ప్రభువా ఈ రాత్రి కాలం అంతా నన్ను కాపాడినందుకు వందనాలని ఎంతమంది మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటున్నాం. లేదు, ముందు లేచి చీపిరి పట్టుకోవాలి, వంట సిద్ధం చేయాలి, పిల్లలకు బాక్సులు కట్టాలి, లేదంటే భర్తను పంపించాలి, ఈ పనులే. కానీ మొదటిగా మొదటి జామున లేచి మన హృదయాలనంట నీళ్ల వలె కుమ్మరించి ప్రార్థించాలంట. విలాప వాక్యాలు ఏవేళ సెలవిస్తారు కదా, మనం ప్రార్థించి మనం ఆ యొక్క రోజును మనం మొదలు పెట్టేవారిగా ఉండాలి. అప్పుడు మనకు జయం. ఒకవేళ ఆ దినాన మనకి ఏదైనా అపాయం కలుగుతూ ఉందేమో, లేదంటే ఆ దినమున మనం ఏదైనా అనారోగ్యానికి లోనమ్మవుతామేమో, లేదా మన ప్రయాణాల్లో మనం జాగ్రత్తగా వెళ్ళిన అటు ఇటు వచ్చే వెహికల్స్ ఏదన్నా మనల్ని మరి దాడి చేసేది ఉందేమో, అలాంటి అపాయాల నుంచి కాపాడబడాలి అంటే ప్రభు సహాయము మనకి ఎంతైనా వ్యర్థం అనుకుంటాం. నేను అదృష్టవంతుణ్ణి, నాకు ఇది తగిలేది, అది తప్పించాడు అని అనుకుంటాం. కానీ అది మన సొంత శక్తో మన సొంత బలమో కాదు. మనము నీతిమంతులమని దేవుడు మనల్ని కాపాడాడని అంతకంటే కాదు. ఇప్పుడైనా ఈ యొక్క విపత్తు ద్వారా ఈ బిడ్డలు నాలోనికి వస్తారేమోనని ప్రభు ఒక ఆశని కూడా మనం ఆలోచించుకోవాలి. మనం ఏం ఆలోచించుకుంటామంటే, నేనేదో పుణ్యం చేసుకొని ఉంటాను, అందుకే నాకు విపత్తు తగ్గించాడు, నేను అదృష్టవంతుడిని, నా బిడ్డలు అదృష్టవంతులు, అందుకే నేను ఇలా కాపాడబడ్డాను, లేదంటే నేను మంచిగా ప్రార్థన చేయగలను, అందుకే నేను కాపాడబడగలిగానని చెప్పేసి మనం అవిశ్వాసపు మాటలు విశ్వాసులమైన మనము కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. అది ఏ మాత్రము కూడా కాదు. కారణం ఏమై ఉన్నదంటే, మనం నువ్వు నేను చేసిన చిన్న ప్రార్థన, ఉదయకాలంలో చేసే ప్రార్థన రోజంతా మనకు కాపలాగా ఉంటుంది, ఒక ఆశ్రయపురముగా ఉండి అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రభు సెలవిస్తారు కదా, నా ఆజ్ఞలను అనుసరిస్తే నువ్వు వెలుపలికి వెళ్ళినా లోపలికి వచ్చిన ప్రతి విషయంలో కూడా నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడిగా ఉంచనంటాడు. ఆయన ఆజ్ఞలను మనం గైకొని ప్రభువుకి మనము పూర్తిగా ప్రభువు మీద ఆనుకొని ప్రార్థించినప్పుడు మనం ఏదైనా చేయగలము. రీసెంట్గా ఈ మధ్య ఒక బ్రదర్ ఒక సాంగ్ రాశారు, నాకు ఇష్టమైన పాట, అది బాగా నా హృదయాన్ని అది తాకిన పాట. ఏంటంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవంట. అవునండి, ఆయన మన పట్ల ఏదైనా చేస్తాడు. మనకు చాలా డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ మనం చేయాలనుకున్న పని చేయలేము. లేదా ఎంతో ధనం ఉండొచ్చు కానీ మంచి గృహాలను మనం నిర్మించుకోలేము. మనకు ధనం ఉండొచ్చు కానీ ఓ పిల్లల్ని ఒక స్టేజ్కి మనం తీసుకెళ్ళలేమండి. ప్రతి దానిలో ఒకటి ఉండాలి, ఏంటంటే దేవుని కృప. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం కృప వెంబడి కృపను పొందుకుంటాం. దావీదు 23వ సంకీర్తనలో సెలవించినట్లుగా, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి, చిరకాలము నేను ఆయన మందిరములో నివాసము చేసేదనని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ అడుగు పెట్టినా బంగారమే. బంగారం అంటే బంగారము కాదు, కానీ ఎక్కడైనా కూడా మనము వెనకంజ అనేది మనకు ఉండదు, ఓటమి అనేది మనకు ఉండదు. గెలుపు అంచులే, గెలుపునే మనం స్వతంత్రించుకుంటాం. ప్రభువులో ఉంటే కాదు, కానీ ప్రభువుతో సహవాసం కలిగి ప్రతి విషయములో ప్రభువా నువ్వే ప్రభువా నీకే ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, ఈ సమస్యను నువ్వు తప్ప ఎవరు
తీసివేయలేరు. నా కుటుంబంలో శాంతి సమాధానం నువ్వు తప్ప ఎవ్వరు ఇవ్వలేరు ప్రభువా. ఒకవేళ మన కుటుంబంలో ఏమన్నా త్రాగుబోతులు ఉంటే, ఆ వ్యసనములో బంధించబడి తాళ్లతో బంధించబడి ఉంటే, ఆ తాళ్ల నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అసమాధానం ఉందా? అసమాధాన గోడలను పెలగించగలిగినది నజరేయుడైన యేసుక్రీస్తు వారే. ఎవరి వలన కాదు. మన సమస్యలు మనము తోటి వారికి లేదా స్నేహితులకి, మన కుటుంబ సభ్యులకి, ఇరుగు పొరుగు వారికి మనం చెప్పుకుంటాం. అది ఎంత మాత్రం మంచిది కాదండి. దేవుని గుర్తెరిగిన మనము, విశ్వాసులుగా పిలువబడుచున్న మనము ప్రార్థిస్తే ఏదైనా జరగాలండి. దేవుడు ఆయన పునరుద్ధానుడై ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులకు ఒక మాట సెలవిస్తాడు. మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి. మీరు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులను మీరు తెలియజెప్పమన్నాడు. మరి శిష్యులకి ఇస్తే శిష్యులు కూడా పరిచర్యలో వారు ఎంతగానో సాగిపోతూ మరి పత్రికలు ఎన్నో మనకు రాశారు, సువార్తను మనకు చెప్పారు. మనం అనుకుంటాం మనం కూడా సువార్త చెప్పాలండి. మరి ప్రభువు ఒక స్త్రీలను పురుషులను సువార్త వీరే చెప్పాలి అని ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో 26 పుస్తకాలు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఇది జీవ గ్రంథం అన్నమాట, జీవము కలిగిన గ్రంథము. దీనిలో పొల్లైన సున్నైన కూడా తప్పిపోదు. ఒకవేళ దీన్ని మనం చదివి ఎన్నిసార్లు చదివామో తెలియదు, కానీ దీనిని చదివిన మనము చనిపోవచ్చు, కానీ ఇది ఎప్పుడు కూడా బ్రతికే ఉంటుంది. ఇప్పుడు తర్వాత మన పిల్లల జనరేషన్ మారుతూ ఉండగా ఈ యొక్క జీవ గ్రంథంలో మాట పొల్లైన కానీ సున్నైనను కానీ తప్పిపోదు. ఎన్నో వాగ్దానాలు మన పట్ల చేశారు. అవన్నీ మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే మనము ప్రార్థన ద్వారా ప్రభు సహాయాన్ని మనము పొందలేకపోతున్నాం. ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ప్రార్థన హైకోర్టు అయితే, ఉపవాస ప్రార్థన సుప్రీంకోర్టు అని ఒక భక్తుడు ద్వారా నేను సువార్తలు వినగలిగాను. నిజంగానే మరి హైకోర్టులో జరగని మనకి ఒక న్యాయము సుప్రీంకోర్టులో జరుగుతుంది. మరి హైకోర్టు కంటే సుప్రీంకోర్టు కంటే గొప్పదైన దేవుడి సన్నిధి ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్లో మనం గడ్డు సమస్యలను, ఇది నా వలన కాదు, ఇది నేను జయించలేను, ధనమున్నా కూడా ఇది నా వలన కాటలేదు, నేను చేతగాని దానిగా మిగిలిపోచున్నానని మనం అనుకునే సందర్భాలలో నేను చెప్పగలను ధైర్యంగా, ఉపవాస ప్రార్థనలో ఏదైనా కానీ సాధ్యమేనండి. మనము చేస్తూనే ఉన్నాం. ఇంకా బలముగా ప్రార్థన ద్వారా దేవునికి సమీపంగా ఉండడానికి మనము ప్రయత్నించాలి. ఈ మాటలు వింటూ ఉండగా మీరు కూడా ఇంతవరకు ప్రార్థించే వారిగా ఉన్నారు. మీరందరూ కూడా విశ్వాసులు, మనందరం విశ్వాసులమే, కానీ ఈ ప్రార్థన ఇంకా సరిపోదు. మన ప్రార్థన మన కుటుంబానికి పరిమితంగా ఉంటూ ఉన్నదేమో, మన బిడ్డలకే పరిమితంగా ఉంటుందేమో. మన ప్రార్థన ఒక ఒలీవ చెట్టు లాగా అది వర్ధిల్లబడాలి. ప్రార్థన ఎప్పుడు కొమ్మలుగా బాగా శాఖోపశాఖలుగా వర్ధిల్లాలన్నమాట. అది మన కుటుంబం వరకే కాదు, అందరి కోసము మనం ప్రార్థన చేయాలి. దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చాలా చివరి గడియలలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ మరి వయసుతో పరిమితం లేదండి. మరి ఇటువరకు ఎక్కువ 80-90 సంవత్సరాలు నిండు వృద్ధాప్యంలో మరణించేవారు ఇప్పుడు 45-50 ఇయర్స్కే చనిపోవచ్చు ఉన్నారు. తెలియకుండా మరణాలు, అది ఎట్టి రీతిగా అయినా అసలుకి నిజంగా చెప్పలేము, కానీ మరణం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి చెప్పలేం. మరి యవనస్తులు, చిన్న బిడ్డలు, మరి వివాహమై చిన్న పిల్లలు ఉన్న స్త్రీలు సూసైడ్ల ద్వారా ఎంతగానో చనిపోతున్న దానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేక. మరి మరణిస్తే ఇక మనకి ఏం తెలియదు కదా, ఏం చూడం కదా అనుకుంటున్నారు. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మనం ప్రతిదీ కూడా మనము తట్టుకునేవారిగా ఉండాలి. మనం దేవునితో మనం ఆ కమిట్మెంట్ కలిగి ఉంటే మనం దేనికి కూడా దిగజారిపోము, ప్రతిదానికి కృంగిపోము. మరి కృంగిపోయేవారు, భయపడేవారు, పిరికివారు నా రాజ్య వారసులు కాదని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మనం ప్రభుని కలిగి ఉన్నాం. ప్రార్థించే మనమంట సింహం వలె ధైర్యం కలిగి ఉండాలంట. ప్రతి సమస్యలో కూడా ధైర్యంగా గట్టిగా ఉండాలి. సియోను కొండలాగా గట్టిగా. మరి ఎన్ని క్రేనులతో మరి కొన్ని కొండలను, కొన్ని అసాధ్యమైన వాటిని మనుషులు ఆ క్రేనుల ద్వారా తొలగిస్తూ ఉంటారు. అయితే మనము ఆ యొక్క దాటిలతో కూడా కదిలించినా కూడా కదలని ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే మనం ఏదైనా చేయడానికి సాధ్యమే. మనం మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ప్రార్థన.
కొన్ని మారులు బిడ్డలు ఆలకించకపోవచ్చు, కానీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించి ప్రభువా నాకైతే వల్ల కాదయ్యా, మాకైతే మరి పిల్లలను ఎలా పెంచాలో మాకు జ్ఞానం లేదు, కానీ నీ జ్ఞాన హృదయాన్ని మాకు దయచేయండి. ఎట్టి రీతిగా మేము ప్రార్థిస్తే మా పిల్లలు మార్చబడతారో, మేము ప్రార్థన చేస్తే ఎట్టి రీతిగా మా వలె వారు కూడా ప్రార్థన జీవితంలోనికి వస్తారో, మేము ఎట్టి రీతిగా ప్రార్థనలో ఈ సహవాస బంధములో ఆ యొక్క ఆత్మ బంధము చేత మేము అవయవాలుగా ఎట్లా అమర్చబడి ఉన్నాము ప్రభువా, మా బిడ్డలు కూడా అలా ఉండాలని మనం ప్రార్థిస్తే కంపల్సరీగా అది జరుగుతుంది. మనం వదలని ప్రార్థన చేయాలి. చెప్పాను కదా, ప్రార్థన అంటే ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన గట్టిది, బలం కలిగినది. మరి మోషే కూడా 40 దినాలు ఉపవాసం ఉండి సినాయి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క ముఖ చర్మం అంట మారిపోయి ఉన్నది. అసలు మోషే మొహాన్ని కూడా జనులు చూడవెరచిరి అంటే చూడలేకపోయారని, వెరచిరి అంటే చూడలేకపోయారంట. అంతగా ప్రకాశించిందంట మోషే యొక్క ముఖము. ఎందుకంటే ప్రభువుతో సహవాసం చేశాడు గనక, ప్రభువుతో మరి ఆయన ఎంతగానో ప్రభుకి అప్పగించుకున్నాడు. ఆయన మోషే నువ్వు వెళ్ళమన్నప్పుడు ప్రభువా నేను వెళ్ళనయ్యా, నేను నత్తివాడను, నోటి మాంద్యం గలవాడను ప్రభువా, నేను చెప్తే జనం వినరయ్యా అంటాడు. అప్పుడు ప్రభువారు అంటారు నువ్వు వెళ్ళు, నీకు తోడుగా నీ యొక్క సహోదరుడైన అహరోనును నీ యొక్క సహోదరి అయిన మిర్యాము నీకు తోడుగా పంపిస్తానని మోషేని దేవుడు పంపించినప్పుడు ఆ యొక్క నత్తివాడైన మోషేని దేవుడు అమర్చి అతను నాయకత్వం 6 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి గొప్ప ఆ యొక్క స్థిరమైన యొక్క నాయకునిగా దేవుడు తీర్చిదిద్దాడండి. దేవుని చేతిలోనికి వెళితే ఏ రీతిగా అమర్చాలో, ఏ రీతిగా వాడుకోవాలో ప్రార్థనా సహాయం ద్వారా ఆయన పాదాలకు మనం సమర్పించుకున్నప్పుడు ప్రభువా నా జీవితం నీకు సమర్పణ, నా కుటుంబము నీకు సమర్పణ, నా బిడ్డలు నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా, నేనైతే ఏది చేయలేను కానీ చేయగల వాణి అయిన నీ యందు నేను విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నా, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా, రహస్యముగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, సంఘముతో కూడి ప్రార్థిస్తున్నా, దైవ సేవకులు వాక్యాలు వింటున్న దైవ సేవకుల ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను ప్రభువా. ఆ యొక్క నా సమస్యలన్నీ కూడా ఈ ప్రార్థన ద్వారా ప్రభువా నువ్వే జరిగించమని ప్రభువుకి మనము అప్పగించాలి. మనం చింతపడి మన చింతను మోరడు ఎక్కువ చేసుకోనలేము, తగ్గించలేము, కానీ మన కోసము చింతించుచున్నాడు ఒక అతను, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతినిత్యము కూడా మన కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ బిడ్డ ఈ సమస్య నాకు అప్పగిస్తుందేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడనమాట. మనం ఒక్క కన్నీడు బట్టు మనం కారిస్తే మనకున్న మన ఎదుట ఉన్న మనుషులు చూస్తారు, సంతోషపడతారు. మనం అంటే కొంచెం పడని వారు ఆ కన్నీరుని చూసి సంతోషపడతారు. మరి కొంతమంది అయితే బాధపడతారు. మరి నిజంగా ఆత్మీయ సహోదరులు అయితే ఆ యొక్క బాధలను షేర్ చేసుకుంటారు. ఏమైందమ్మా నువ్వు అలా బాధపడుతున్నావు, నీకేమైందని చెప్పేసి. అయితే ప్రభువారు కొంతమంది అయితే మనుషులు మనల్ని పట్టించుకోరు అనమాట. ఇంకెలాగే జరగాలి, ఏం బాధపడాలని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే ప్రభువారు ఒక్క కన్నీటి బొట్టు మనం రాలిస్తే ఆయన చలించిపోతాడండి. నిజంగానే ఆయన చలించిపోయి నా కుమార్తె నా కుమారుడు ఎందుకు ఏ బాధ కలిగిందోనని ప్రభువారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇది అడిగి నా కుమార్తె కుమారుడు అడిగారు కదా, ఈ మాటకు నేను ప్రతిఫలం ఇవ్వాలని వెంటనే మనకి సహాయం దయచేస్తా. కొన్ని మారులు అబ్రహాములాగా మన విశ్వాసాన్ని కూడా ఆయన పరీక్ష చేయడానికి కొంత సమయాన్ని కేటాయిస్తాడనమాట. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఆలకెత్తున్నాడు నా ప్రార్థన, మరి నేను ఇన్ని ఇస్తున్నాను కదా, మరి దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాను, ప్రథమ ఫలములు ఇస్తున్నాను అంటాడు. కానీ ఇవన్నీ నాకు వెక్కసములు అని ప్రభువారు సెలవిస్తారు. ఇవన్నీ ఆయనకి ఇష్టమైనది కాదు, కానీ విరిగిన హృదయం ఒక్కటే ఆయనకి ఇష్టమైన బలి అన్నమాట. మరి యొక్క దేవాలయములో అందరు కానుకలు సమర్పిస్తారు. కానుకల ఆ యొక్క బలిపీఠం దగ్గర కానుకలు వేసినప్పుడు గొప్ప గొప్ప కానుకలు ప్రభువారు స్వీకరించలేదు, కానీ ఒక భేద విధవరాలు 2 కాసులు వేస్తేనే ప్రభు దానిని స్వీకరించాడండి. దేవుడు ఇష్టమైన కానుకగా భావించాడు. ఒకటి చెప్తాడు, మీరు కలిగిన దానిలో ఇచ్చారు కానీ ఈమె కలిగి ఉన్నదంతయు వేసినని ఆమెను అక్కడ ప్రభువారు ప్రశంసిస్తారు. ఎందుకంటే ఆమెకు అదే కొంచెమే ఉన్నది కనుక దానిలోనే ప్రభువారికి ఇచ్చింది. ప్రభు నాకు ఇదే ఉంది, ఇదే నీకు ఇస్తున్నానని. ఆ యొక్క ధనమున్న వారైతే ధనంలో నుంచి కొంత తీసుకొని వచ్చారు. అది ప్రభువారికి ఇష్టపడలేదు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడనే ఉండునని ప్రభువారు సెలవిస్తారు. అయితే మనం ప్రతి విషయంలో చేయవలసింది ప్రార్థన. మనము మన కుటుంబం వర్ధిల్లాలన్నా, మన పిల్లలు మంచి ఒక ఇదిలో ఉండాలన్నా, మనం అనుకుంటాం మన బిడ్డలు డాక్టర్స్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంకా ఏ మంచి వారికంటే మా పిల్లలు కొంచెం ఎక్కువగా ఉండాలని మనం అనుకుంటాం మనుషులం కాబట్టి.
అది ఎంతకాలం అంటే మనం ఇక్కడ ఉన్నంత వరకే. తర్వాత పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నిష్ప్రయోజనం. మరి స్వార్థపూరితమైన ప్రార్థన మరి జబదయి కుమారుల తల్లి అయిన సలోమి చేస్తూ ఉంది. ప్రభువా, నా కుమారులు ఇద్దరున్నారు కదా, ఇద్దరిలో నీ కుడి చేతిన ఒకడిని ఎడమ చేతి వైపున ఒకడిని కూర్చోండనిమ్మని ఆమె స్వార్థపూరితమైన ప్రార్థన చేసింది. అప్పుడు ప్రభువారు అంటారు, అది నా చిత్తములో లేదని ప్రభువారు సెలవిస్తారు. మరి పరిసయ్యుడు అంటాడు, ప్రభువా, ఈ సుంకరి వలె నేను కాదు కానీ నేను ఎన్నో ఇచ్చానని సుంకరిని కించిపరిచి పరిచయుడు స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తాడు. కానీ ప్రభువు ఆ ప్రార్థన ఆలకించాడు. అయితే మూడవదిగా సుంకరి అయితే, ప్రభువా, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేస్తాడు ఆకాశం వైపు చేతులెత్తి. ఆ సుంకరి ప్రార్థన ప్రభువారు ఆలకించి అతనికి ప్రతిఫలం ఇచ్చాడనమాట. అలానే మనము కూడా ప్రార్థించాలి. మన వ్యక్తిగతమైన ప్రార్థన మనం చేసుకోవాలన్నమాట. అది బలంగా ఉండాలి ప్రార్థన మరి ఎప్పటికైనా మన కుటుంబంలో అది జరుగుతూ ఉంది. ఇంకా జరగలేదేంటి, ఇంత సమయం అవుతుంది కదా నేను ప్రార్థించి, మరి నాకంటే అవిశ్వాసులుగా ఉన్న వారికి ప్రభు కార్యాలు చేస్తున్నాడు కదా, మరి ఎందుకు మాకు జరగట్లేదని అనుకుంటాం. అయితే మనం చాలినంత ప్రార్థన చేయలేకపోతున్నామేమో. మీరు అడగలేకనే పొందలేకపోతున్నారంటారు. మరి ఆవగంజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభువారు సెలవిస్తారు. మరి ఈ వాక్యం విన్న మీరు ఇంత ప్రార్థించేవారిగా ఉంటే మీ అందరికీ వందనాలు. ఇంకా నా యొక్క ఇష్టానుసారమైన ఉద్దేశం ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా ఇంకా జరగవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అంతకంటే అదృశ్యమైన ఆ యొక్క పరలోక రాజ్యములు, యుగాయుగములు, రాత్రి లేని ఆ పరలోక రాజ్యాలు మనందరం ప్రవేశించాలంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మనం వ్యక్తిగతంగా మనం సరిచేసుకుంటూ, ఆత్మీయంగా సరిచేసుకుంటూ, మన బిడ్డలను, కుటుంబాలను, సంఘాలను, నశించిపోచిన ఆత్మల కోసం మనం ప్రార్థిస్తూ, మరి ప్రార్థన అనే అంశాన్ని మీకు చెప్పి ఉండగా, ఈ ప్రార్థన ఇక నుంచి చేయకపోతే ఇక నుంచైనా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ, ఈ సమయాన్ని నాకు కలుగు చేసిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మరి ఏమైనా తప్పులుంటే దయతో క్షమించగలరని నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇంతదనుక మీ యొక్క ప్రభు ఆత్మచేత నన్ను నిలవబెట్టుకొని మీరు మాట్లాడారు ప్రభువా. ఈ మాటలు తండ్రి కొంత మట్టుకైనా నీ బిడ్డల హృదయాలలోనికి వెళ్ళి ప్రభువా, హృదయాలలోనికి వెళ్ళి పనిచేసే విధంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇక నుంచి అయినా మా ఆత్మీయ బిడ్డలు ప్రభువా, ఆయా ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రభువా, ఆయా ఇంకను బలము కలిగి చేయడానికి తండ్రి, ఆయా ఇంకా ఎన్నో ప్రభువా, ఆయా అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేసుకోగలిగిన ప్రార్థన చేసుకునడానికి సహాయం దయచేయండి అయ్యా. అల్పురాల్ని, అయ్యురాల్ని, ఎన్నిక లేని నన్ను నీ కృప చొప్పున మాత్రమే ఎన్నిక చేసుకుని తండ్రి, ప్రశస్తమైన అయా ఈ యొక్క ప్రభు నీ సన్నిధిలో, నీ సముఖము ఎదుట ప్రభు, నీ దైవజనులు ఎదుట, సంఘము ఎదుట, అయా నీ సమూహము ఎదుట నన్ను నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ముందున్న సమయాలలో కూడా మమ్మల్ని ఇంకను వాడుకోమని ఈ చివరి దినాలలో ప్రభు సువార్త అనే ప్రభు పత్రికలుగా నాయన అనేక చోట్ల మేము వాడబడే కృపను కూడా మాకు దయచేసి మేము పొందమని సంఘమును దీవించండి అయా. ఇదిగో సంఘములో నూతన ఆత్మలు తీసుకుని రండి ప్రభువా, సంఘాన్ని దీవించండి ప్రభువా, నూతన ఆత్మలను చేర్చండి ప్రభువా. దైవజనుల ప్రయాస, ఆయా సంఘ బిడ్డల ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభువా, ఆయా సామర్థ్యం కలిగిన సంఘముగా మీరు వచ్చినప్పుడు ప్రభువా, మీ చేతనైనా అయా ఇదిగో ప్రభునైనా ఆయా మంచిగా ప్రభు సిద్ధపడిన వధువు సంఘము వలె తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ, నజరేయుడైన యేసువను శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్